బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో నేటి నుంచి 4 రోజుల పాటు సీఎం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఇక పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2:40 సీఎం తిరుపతి చేరుకుంటారు. అనంతరం తిరుచానూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీని ప్రారంభించనున్నారు. అనంతరం రాత్రికి నారావారిపల్లెకి చేరుకుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో 3 రోజుల పాటు నారావారిపల్లెలో ఉంటారు. అలాగే ఆయన స్వగ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ, బ్యూటిఫికేషన్, సబ్ స్టేషన్, రహదారుల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేటి నుంచి 4 రోజుల పాటు సీఎం తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇక పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2:40 సీఎం తిరుపతి చేరుకుంటారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నాగరాజు, చెప్పండి, మరి సీఎం పర్యటన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు? అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 3:30 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొన్ని అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశాలతో కూడా కొంత బిజీగానే గడపనున్నారు. అయితే ఎయిర్పోర్టుకు చేరుకున్న అనంతరం ఆయన తిరుచానూరులో ఇంటింటికి గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. అయితే ఈ కంపెనీకి ఇక్కడ తిరుచానూరులో గత ఏడాది నుంచి కూడా ఇక్కడ అట్లాంటిక్ గల్ఫ్ అండ్ పసిఫిక్ కంపెనీకి సంబంధించి కూడా ఇంటింటికి న్యాచురల్ గ్యాస్ను అందించే ఆ ప్రాజెక్టును కూడా ఇటీవలే పూర్తి చేయడం జరిగింది. ఇది నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు తిరుచానూరుకు చేరుకొని కూడా అక్కడ ఇంటింటికి గ్యాస్ పంపిణీ పథకాన్ని కూడా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం కూడా అక్కడే తిరుచానూరు పంచాయతీ పరిధిలోని బనియన్ ఫ్యాక్టరీ సమీపంలోని శరవణ అనే వ్యక్తికి సంబంధించిన ఇంటికి సందర్శించి ఇక్కడ గ్యాస్ను వారి ఇంట్లోనే ప్రారంభించే కార్యక్రమం అయితే చేపట్టనున్నాడు. అనంతరం ఇక్కడ సిఎన్జితో నడిచే ద్విచక్ర వాహనాలు 3-4 చక్రాల వాహనాలను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆపై అక్కడి నుంచి అక్కడే జపాన్కు సంబంధించిన పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్న ఆసక్తి చూపిస్తున్న జపాన్ ప్రతినిధులతో కూడా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం జరుపుతున్నారు. అయితే ఇక్కడ పెట్టుబడులు జపాన్కు చెందిన ప్రతినిధులు వ్యాపార ప్రతినిధులు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉండడంతో ఈ సమీక్షా సమావేశం అనంతరం ఈ సమీక్షా సమావేశం ద్వారా కూడా కొంత పెట్టుబడులు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా కొంత అధికార వర్గాలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఈ కార్యక్రమాల అనంతరం కూడా ఆయన నేరుగా ఆ కుప్పానికి నారావారిపల్లెకి వెళ్ళనున్నారు. ప్రతి ఏటా కూడా ఇక్కడ సంక్రాంతి సందర్భంగా కూడా సంక్రాంతి వేడుకల్ని కూడా నారావారిపల్లెలో కుటుంబ సమేతంగా కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తిరుచానూరులో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల అనంతరం ఆయన నేరుగా కూడా నారావారిపల్లెకు చేరుకొని రేపు భోగి మంటలు కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం, తర్వాత ఈ పండుగ కార్యక్రమాలన్నీ కూడా కుటుంబంతో కలిసి కూడా ఇక్కడ నారావారిపల్లిలో జరుపుకోనున్నారు. మొత్తం మీద అయితే ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు నుంచి కూడా ఈ నెల 15వ తేదీ వరకు కూడా ఆయన పూర్తిగా నారావారిపల్లిలోనే ఉండే షెడ్యూల్ అయితే ఖరారైంది. మొత్తానికి అయితే అధికారులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద అయితే
చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేసేందుకు కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.